కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై బీజేపీ పోరుబాట పట్టింది. ఇవాల్టి వర్క్షాప్లో కాంగ్రెస్ 6 గ్యారంటీల వైఫల్యాలపై బీజేపీ చర్చించనుంది. ప్రభుత్వ తీరును ప్రజల్లో ఎండగట్టేందుకు కమల్నాథ్లు సిద్ధమవుతున్నారు. అన్ని నియోజకవర్గాల్లో ఒకే రోజు పాదయాత్రకు ప్రణాళిక రెడీ చేసుకుంటున్నారు. పాదయాత్రలో హామీల అమలుకు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని వ్యూహం పండుతోంది. ఇవాల్టి వర్క్షాప్లో బీజేపీ చర్చించనుంది. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై బీజేపీ పోరుబాట. ఇవాల్టి వర్క్షాప్లో కాంగ్రెస్ 6 గ్యారంటీల వైఫల్యాలపై చర్చ, ప్రభుత్వ తీరును ప్రజల్లో ఎండగట్టేందుకు సిద్ధమవుతున్నట్టుగా కమల్నాథ్లు కనిపిస్తున్నారు. రైట్, ఇక బీజేపీ చేపట్టబోయే పాదయాత్ర అలాగే ఇవాళ వర్క్షాప్ మీద ఏదైతే అంశం ఉందో దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాన్ని ఎండగట్టేందుకు బీజేపీ కమలనాథులు ఇలా పోరుబాట పట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇవాళ వర్క్షాప్ ఉంది. వర్క్షాప్ లో దీని మీద పూర్తిగా చర్చించే అవకాశం ఉంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సుమారుగా ఏడాది కాలం కావస్తుంది. వారు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, 6 గ్యారంటీల పథకం అమలుపై ఎలాంటి వాళ్ళ ప్రభుత్వం తీరు ఉంది. ప్రభుత్వం తీరుకు నిరసనగా ఇలా పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా 119 కాన్ఫరెన్స్ లో ఎట్ టైం పాదయాత్ర చేసేదానికి పక్కా ప్లాన్ చేస్తున్న పరిస్థితి ఉంది. మనం చూస్తున్నాం, వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, అనేక హామీలు ఇచ్చారు. హామీల అమలు కాని హామీలు ఇచ్చే ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెకెక్కిందని చెప్పేసి ఇప్పటికే బీజేపీ అనేక సందర్భాలు చెప్పడం జరిగింది. ఆ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఉన్నటువంటి 119 కాన్ఫరెన్స్ లో ఎట్ టైం పాదయాత్ర చేయడానికి మొత్తం భారీ మొత్తంలో స్కెచ్ చేసిన పరిస్థితి. దానికి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను ఎండగట్టేందుకు ఎక్కడ కూడా హామీలు అమలు చేయలేదు. ఇచ్చిన హామీలను మొత్తం కూడా తొంగలో తొక్కారు. ముఖ్యంగా హైడ్రా పేరుతో తీసుకొచ్చిన అంశంలో పూర్తిగా పేద బడుగు బలైన వర్గ ప్రజలకు చాలా అన్యాయం జరుగుతుందని చెప్పి ఇప్పటికే కాంగ్రెస్ పై అనేక సందర్భాల్లో బీజేపీ పోరాటం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే రేపు ఉన్నటువంటి మూసీ పరివాహక ప్రాంతంలో ఎవరైతే ఉన్నారో బాధితులు వాళ్ళకు తప్పకుండా న్యాయం చేయాలి, ప్రభుత్వం వాళ్ళకి ఇల్లు కట్టించాలి, పూర్తిగా ప్రభుత్వం వాళ్ళని ఆదుకోవాలన్న దిశగా ఇలా ప్రభుత్వం పై పోరుకు సిద్ధమైంది బీజేపీ నేతలంతా కూడా. దానిపై ఇవాళ సమావేశం వర్క్షాప్ ఉంది. వర్క్షాప్ లో విధి విధానాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. ఎప్పటి నుంచి ఎప్పటివరకు చేయాలంటే ఇలా పెద్ద ఒక మధ్యంలో చర్చ జరిగే అవకాశం వచ్చింది. అవినాష్, భాస్కర్, అదేవిధంగా చెప్పండి, మొన్న మనం చూసాం ఏదైతే మూసీ పరివాహక ప్రాంతంలో కూడా కిషన్ రెడ్డి కావచ్చు, లేదంటే కొండా విశ్వేశ్వరరెడ్డి, ఈటల రాజేందర్ లాంటి నేతలు, బీజేపీకి సంబంధించినటువంటి నాయకులంతా వెళ్ళి ఆ మూసీ పరివాహక ప్రాంతంలో నిద్ర చేయడం రాత్రంతా కూడా చూసాం మనం. దానికి తోడు వాళ్ళు అక్కడ ఎలాంటి దుర్గంధాలు కానీ, ఎలాంటి వాసనలు కానీ, దోమలు కానీ లేవు, రేవంత్ రెడ్డే కావాలని ఇదంతా చేస్తున్నారనేటువంటి మాట చాలా బలంగా కిషన్ రెడ్డి లాంటి నాయకులు చెప్పడం జరిగింది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? కాంగ్రెస్ ఎదుర్కొనేందుకు అవకాశం ఏమైనా ఉందా, లేదంటే ఇదే అంశాన్ని కూడా పెద్ద ఎత్తున బీజేపీ ముందు పెట్టే అవకాశం ఉందా? ఎస్ అవినాష్, ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన తర్వాత హైట్ అనే అంశాన్ని తీసుకొచ్చిన తర్వాత ఓన్లీ వీరు టార్గెట్ చేసినట్టు బడుగు బలైన వర్గాల పేద ప్రజలే కాదు, ఉన్నత వర్గాలు ఎవరున్నారో దీని వెనుక చాలా మంది లీడర్లు ఉన్నారనే నేపథ్యంలో అలాంటి అంశాన్ని ముందుకు తీసుకొచ్చి మనకు తెలుస్తుంది. అయితే దీంట్లో పేద ప్రజలు కూడా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు కనీసం రోజు కూలీనాలు చేసుకున్నట్టు బ్రతికి జీవనం గడిపేటువంటి పేద ప్రజలు కూడా మూసీ పరివాహక ప్రాంతాల్లో చిన్నపాటి నివాసాలు ఏర్పాటు చేసుకుని ఉన్న పరిస్థితి. దానిలో భాగంగా వీళ్ళ నివాసాలు కూడా కొలుగొనడం జరిగింది అని అనేక సందర్భాల్లో బీజేపీ వాళ్ళని పరామర్శించడం జరిగింది. వాళ్ళకు తోడుగా అనేక పోరాటాలు కూడా చేసిన పరిస్థితి మనకు తెలిసిందే. అయితే వీళ్ళకి పూర్తి స్థాయిలో బీజేపీ పార్టీ అండగా ఉంటుంది. ప్రభుత్వంపై వ్యతిరేకత విధానాలను తీసుకొచ్చి వాళ్ళ వ్యతిరేక విధానాలను వెండగట్టే విధంగా, పరివాహక ప్రాంతం నుండి ప్రజలకు అండగా ఉండే విధంగా, వాళ్ళకు ఇల్లు కట్టించే విధంగా బీజేపీ అయితే ప్లాన్ చేస్తున్న పరిస్థితి. దానిలో భాగంగానే ఇవన్నీ ప్రభుత్వం ఎదుగుతుందో వాళ్ళని ఓన్లీ ప్రతిపక్ష పార్టీని దృష్టిలో పెట్టుకుని, లీడర్లను దృష్టిలో పెట్టుకుని ఇలాంటి ఐడియా తీసుకొచ్చి పేద ప్రజలను కాకుండా అనేక బడ నేతల ఇల్లు కొలుగొట్టడం ఓకే సమంజసంగా. బడుగు బలిన వర్గ ప్రజలు కూడా ఇల్లు చాలా నష్టపోయారు, వాళ్ళు ఆర్థికంగా సామాజికంగా చాలా నష్టపోయినారు, వాళ్ళు తప్పకుండా ప్రభుత్వం అండగా ఉండాలని చెప్పి బీజేపీ నేతలు చెప్తున్న పరిస్థితి. దానిలో భాగంగా ఇప్పుడు ముస్లిం పరివాహక ప్రాంతం నుండి ప్రజలకు అండగా బీజేపీ ఉంటుంది. తప్పకుండా వారికి వైపుగా ఫైట్ చేస్తామని చెప్తున్న పరిస్థితి. దానిపై ప్రభుత్వం తప్పకుండా స్పందించి వారికి న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. అవినాష్, రైట్, థ్యాంక్ యూ భాస్కర్.